శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుంచి ఒక చిరు ప్రయోగం. చాలా మంది భక్తులు, చాలా మంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాన్ని మనం చెప్పుకోవడం. కర్కాటక రాశి వారికి ఈ వారం భావోద్వేగాలతో నిర్ణయాలు ప్రభావం చేసే అవకాశాలు బాగున్నాయి. ఒక క్షణం ఆలోచించి తీసుకునే నిర్ణయం ఏ విధమైనటువంటి నష్టానికి లేకుండా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ఓపికతో ఉంటే అదృష్టం మీ వైపే ఉంటుంది. గ్రహ సంచారం చంద్రుడు మీ రాశి అధిపతి కావడంతో భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. గురు దృష్టి వల్ల కొన్ని అవకాశాలు వస్తాయి. శని ప్రభావం వల్ల ఆలస్యం, బాధ్యతలు పడతాయి. అందులో మీకు అష్టమ శని కూడా తొలగిపోయి బాగా అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమోషన్స్, పేషెన్స్ అండ్ డిసిషన్స్ అనే ఒక వారం ఈ వారం అనుకోవచ్చు. ఉద్యోగస్తుల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఐటీ సాఫ్ట్వేర్ అంటే బాగా వర్క్ లోడ్ పెరుగుతుంది. విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా కొంచెం క్లయింట్స్ ద్వారా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్త. ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి టార్గెట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి డిలే ఉన్న పనులు ముందుకు పోతుంటాయి. పై అధికారులు వచ్చి బాగా ప్రెషర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమోషన్లో డిసిషన్ తీసుకోవద్దు. ప్రాబ్లం మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి కంటిన్యూస్ గా మీ యొక్క వ్యాపారాన్ని మీరే డైరెక్ట్ గా చూసుకోవాలి. పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా మీరు పాటించవలసిన ఒక రూల్ అంటే ట్రస్ట్ స్లోగా బిల్డ్ చేయండి అందరి దగ్గర, వ్యాపారస్తుల దగ్గర. ఇంకా షేర్ మార్కెట్ ఈ వారం అన్ప్రిడిక్టబుల్ గా చెప్పొచ్చండి. జాగ్రత్త. అంతే. ఈ వారం అంతా కూడా అన్ప్రిడిక్టబుల్. మీ యొక్క లక్ మీదే ఉంటుంది. గ్రహాలన్నీ మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త. ఎమోషనల్ ట్రేడింగ్ చేయకండి. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముడు, అక్కచెల్లెలు, భార్యాభర్తల మధ్య సంయమనం పాటించండి. మంచి నెల. కానీ ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉంది. జాగ్రత్త. చిన్న విషయాలు కూడా హర్ట్ అవ్వచ్చు. ఎల్డర్ సపోర్ట్ ఉంటుంది. రియాక్ట్ కాకండి, రెస్పాండ్ అవ్వండి. విద్యార్థులు బాగా చదవాలి. విదేశీ అవకాశాలు డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా బాగా ఫోకస్ చేయండి. చాలా ఆరోగ్యం, స్ట్రెస్, యాంటీసిక్, బీపీ ఇష్యూ వచ్చే అవకాశాలు బాగున్నాయి. స్లీప్ ప్యాటర్న్ కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త మెడిటేషన్, ప్రాపర్గా ఫుడ్డింగ్ అంతా కూడా కరెక్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వారం అంతా కూడా మీరు పాటించవలసిన కోర్ ఏమంటే, ఈ వారం మీ యొక్క మంత్రం అనుకోండి. నేను చెప్పేది ఎమోషన్స్ కంట్రోల్ చేస్తే లైఫ్ కంట్రోల్లో ఉంటుంది. అందులో కర్కాటక రాశి వారికి రెగ్యులర్గా ఎమోషనే. సోమవారం శివాలయాన్ని దర్శనం చేసుకోండి. పాలు లేదా అన్నదానం చేయండి. ఓం నమ శివాయ 11 సార్లు చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. విజయోస్తు. ఈ విజయోస్తు అనేది తర్వాత పెట్టాలి, ఆ యాడ్ చేసిన తర్వాత. రైట్. కర్కాటక రాశి వారు ఈ వారం తమ భావోద్వేగాలు నియంత్రిస్తే ఏ సమస్యను సులభంగా దాటుకోవచ్చు. వారిని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన వాళ్ళు సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గర తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. మీకు అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా ఈ వారం కాస్త అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. గోచార గ్రహాలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల గ్రోత్, ఎక్స్పాన్షన్ సూచనలు ఉన్నాయి. కుజుడు శరీరకు శక్తినిస్తాడు. కానీ శని ప్రభావం వల్ల ఆలస్యం, బాధ్యతలు పెరుగుతాయి. ఆపర్చునిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వీక్ గా అనుకోవచ్చు దీన్ని. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి కొత్త అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, గవర్నమెంట్ వారికి పెండింగ్ ఇష్యూస్ క్లియర్ అవుతుంది. ఆపర్చునిటీ వచ్చేటప్పుడు హెసిటేట్ కాకండి. వ్యాపారంలో ఎక్స్పాన్షన్ కి టైం కొంచెం తీసుకోండి. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ కొంత 1-2 వీక్స్ వెయిట్ చేయండి. ఫారిన్ కనెక్షన్స్ ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. ఓవరాల్ ఈ వారంలో రిస్క్ తీసుకుంటే రివార్డ్స్ ఉంటుంది, కానీ క్యాల్కులేటెడ్ గా రిస్క్ తీసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ గెయిన్స్ స్ట్రాంగ్ అని కూడా ఉంది.
ఇంపల్సివ్ ట్రేడింగ్ ని కొంచెం అవాయిడ్ చేయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చేటప్పటికి ఎల్డర్ సపోర్ట్ ఫుల్గా ఉంటుందండి ఈ వారం అంతా. ఫ్యామిలీ గ్యాదరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గెట్ టుగెదర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలకి విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సడన్ గా మంచి ప్రోగ్రెస్, హైయర్ స్టడీస్ కి మంచి ఒక సమయం చెప్పచ్చు విద్యార్థులకి. విదేశీ అవకాశాలు చాలా బాగుంటాయి. ఈ వారం ఎనర్జెటిక్ గా ఉంటారు ఆరోగ్యపరంగా. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కాస్త నెగ్లెక్ట్ చేయకండి మీ యొక్క హెల్త్ ని. ట్రావెల్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు, ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ లేదా మిస్సింగ్ ఆఫ్ వాల్యుబుల్స్, ఇవన్నీ కూడా కొంచెం తీసుకోవాలి. రన్నింగ్, ట్రావెల్ వెహికల్ నడిపేటప్పుడు కూడా కాస్త రెస్ట్, కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నడిపారు అనుకోండి, జస్ట్ గో ఫర్ ఎ టీ అండ్ కాఫీ, కొంచెం హాఫ్ అన్ అవర్ ఆపి మళ్ళీ రన్ చేయండి. ఈ వారం ఓవరాల్ మీకు ఎలా ఉంది అని అంటే, మీరు ఎదుగుదల వేగంగా పెరుగుతుంది. మీ ధైర్యమే మీకు విజయాన్ని సాధిస్తుందని కూడా చెప్పచ్చు. ఈ వారం చేయవలసినటువంటి పరివారం దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. పసుపు దానం ఇవ్వండి. ఓం గురవే నమః అని చెప్పండి. గురువే సర్వలోకానాం విషయ గౌరవినాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః. దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. పసుపు కలర్ పుష్పంతో దానం ఇవ్వండి. మంచినీళ్ళు, మజ్జిగ పేదవాళ్ళకి ఇవ్వండి. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన వాళ్ళు సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. నిర్లక్ష్యం నష్టాన్ని తీసుకొచ్చింది. ఈ వారం గోచారం అంటే బుధుడు మీ రాశికి అధిపతి కావడం, ఈ వారంలో మీకు ఆలోచన శక్తి పెరుగుతుంది. గురు దృష్టి వల్ల అవకాశాలు వస్తాయి. రాహు ప్రభావం వల్ల కన్ఫ్యూజన్స్, డిస్ట్రక్షన్స్ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆపర్చునిటీస్ ప్లస్ కన్ఫ్యూజన్స్ రెండు ఉన్నటువంటి మిశ్రమంగా ఉన్నటువంటి వారం ఈ వారం. ఉద్యోగస్తులకి ఈ వారం కొత్త పనులు, కొత్త బాధ్యతలు రావచ్చు. ఐటీ సాఫ్ట్వేర్ వారికి న్యూ ప్రాజెక్ట్స్, న్యూ క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగంలో ఎన్నో రోజులుగా అసలు నేను ఉద్యోగంలో ఉంటానా లేనా అనే ఒక కన్ఫ్యూజన్ ఉన్న వారికి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. గవర్నమెంట్ లో ట్రాన్స్ఫర్స్ లేదా ప్లేస్ చేంజెస్ లేదా హైక్ ఆఫ్ పొజిషన్స్ రావచ్చు. అసాంఘిక కార్యక్రమానికి పాల్గొనకండి. ఇంకా వ్యాపారస్తుల్లో సడన్ ఆపర్చునిటీస్ వస్తాయి. న్యూ ఆపర్చునిటీస్, అసలు మీకు ఊహకందని ఒక డొమైన్ కూడా మీరు వ్యాపారం చేసే అవకాశం ఉంటాయి. డాక్యుమెంట్స్ చక్కగా చూసుకోండి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా ఒకసారి 2 సార్లు చదవండి. ఎంక్వైరీస్ పెరుగుతాయి. ఓకే, ఫాస్ట్గా ఆలోచించండి, కానీ స్లోగా డిసిషన్ చేయండి. ఆలోచించండి, ఫాస్ట్గా ఉంటుంది, తీసుకోండి. షేర్ మార్కెట్ క్విక్ గెయిన్స్ పాసిబుల్ ఉన్నాయి. సడన్ లాస్ కూడా పాసిబుల్స్ ఉన్నాయి. జాగ్రత్త. రిస్క్ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. మీకు ఓవరాల్గా చెప్పాలంటే మే నెల నుంచి ట్రేడింగ్లో కొంచెం మళ్ళీ మార్కెట్ పుంజుకునే అవకాశాలు బాగున్నాయి. కాబట్టి ఈ నెలంతా కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధాల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉన్నాయి. క్లారిటీతో మాట్లాడండి. సీక్రెట్స్ అవాయిడ్ చేయండి. హానెస్ట్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం తక్కువ ఉంటుంది. విద్యార్థులు సడన్ మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ పెరగాలి. మీకు విదేశీ అవకాశాలు ట్రై చేయండి. ఆరోగ్యం ఈ వారం అంతా కూడా మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం. స్ట్రెస్, ఓవర్ థింక్ పెరుగుతుంది. స్లీప్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త ప్రాణాయామం కానీ అలాంటిదంతా కూడా చేయండి. యోగా లాంటిది చేయండి. ఈ వారం మీరు తెలుసుకోవాల్సినటువంటి ఏమంటే, క్లియర్ థింకింగ్, రైట్ డిసిషన్ అనేది గుర్తుపెట్టుకోండి. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఓం బుధాయ నమః 11 సార్లు నామస్మరణ చేయండి. అయ్యప్ప స్వామి గారిని ప్రార్థన చేయండి. అద్భుతంగా ఉండండి. విజయోస్తు. మిథున రాశి వారు తమ ఆలోచన నియంత్రిస్తే వచ్చే రోజుల్లో గొప్ప అవకాశాలు మీ చేతిలో ఉంటాయి. మీ నిర్ణయమే విషయానికి నిర్ణయం. వారిని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన వాళ్ళు సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి.
లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.